దినాన లేవియ కాండము చరిత్రను కూడా మనము ప్రారంభించుకుందాం. దేవుని మహాకృపను బట్టి ఆదికాండం 50 అధ్యాయాలు చూడగలిగాం. నిర్గమకాండం 40 అధ్యాయాలు చూడగలిగాం. ఈ సంవత్సర ప్రారంభం నుండి లేవి కాండము 27 అధ్యాయాలు ఉన్నాయి. సంవత్సరం లోపే అది ముగించబడుతుంది. కాబట్టి లేవియ కాండము 1వ అధ్యాయం లేదా లేవి కాండం చూసే ముందు లేవి కాండం బ్యాక్గ్రౌండ్ తెలియాలి. లేవి కాండం బ్యాక్గ్రౌండ్ తెలియకుండా లేవి కాండం పుస్తకం చదివితే మనకు అర్థం కాదు. అసలు లేవి కాండము ఎవరి గురించి రాయబడింది? దేవుడు లేవి కాండాన్ని ఎందుకు రాయించాడు? అసలు లేవి కాండంలో ఉద్దేశం ఏంటి? ఎవరు రాశారు? ఏ కాలంలో రాశారు? ఎవరి కోసం రాశారు? ఎందుకోసం రాశారు? ఎలా ఉండాలని దేవుడు ఆశపడి ఈ గ్రంథాన్ని రాయించాడో ఈరోజు కేవలం బ్యాక్గ్రౌండ్ మాత్రమే చెప్తాను. వచ్చి వారం దేవుని చిత్తమైతే మొదటి అధ్యాయం స్టార్ట్ అవుతుంది. లేవి కాండం మొదటి అధ్యాయం. అలా ప్రతి పుస్తకాన్ని కూడా ముందు దాని బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకొని, దాని చరిత్ర ఆలోచించుకొని గ్రంథాన్ని చదివితే గ్రంథం చాలా తేలిగ్గా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఈ రోజున లేవి కాండం మొదటి అధ్యాయంకి వెళ్ళక ముందు అసలు లేవి కాండము ఉద్దేశం ఏంటి, లేవి కాండం ఉద్దేశం ఏంటో చూడండి. యాజకుల యొక్క పరిశుద్ధత కొరకు, యాజకుడు సేవ చేసేవాడు, సేవ చేసే వ్యక్తి ఎలా ఉండాలి? పరిశుద్ధతగా కలిగి ఉండాలి అన్న ఉద్దేశమే లేవి కాండం ప్రధానంగా ఈ యొక్క పుస్తకం యొక్క ఉద్దేశం. మా కాండము అంటే పుస్తకం. కాండము అన్న మాటకు అర్థం ఏంటంటే పుస్తకం. అంటే లేవీయ కాండము అంటే లేవీయుల కొరకు రాయబడిన పుస్తకము అని అర్థం. కాండము అంటే పుస్తకం. యవనస్తులు రాస్తుంటే మంచిది. లేవీయ కాండము అంటే లేవీయుల కొరకు రాయబడిన పుస్తకం. కాబట్టి ఈ పుస్తకంలో లేవీయులు ఏమి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ పని విధానం ఏంటో తెలియడానికి దేవుడు ఈ లేవీయుల కొరకు, వారి పరిశుద్ధత కొరకు ఈ పుస్తకం రాయబడింది. రాసిన వ్యక్తి ఎవరు? మనందరికీ తెలుసు. రాసిన వ్యక్తి ఎవరో కాదు, మోషే. మోషే గారి ద్వారా ఈ పుస్తకాన్ని దేవుడు రాయించాడు. కాలము సుమారుగా క్రీస్తుకు పూర్వం 1446 నుండి 1445 సుమారుగా ఒక సంవత్సరం. క్రీస్తుకు పూర్వం 1446 నుండి 45 వరకు. ఎక్కడ ఈ స్థలములు అంటే సీనాయి పర్వతం దగ్గర చెప్పబడింది. మోషే ద్వారా రాయబడింది. అంటే సీనాయి పర్వతం స్థలం, సీనాయి పర్వతం. ఈ గ్రంథము ముఖ్య వచనం ఒకటి ఉంది. అంటే 27 పుస్తకాల్లో ప్రాముఖ్యమైన వచనం లేవి కాండం 19:2. మొత్తం పాఠమంతా కూడా లేదా 27 అధ్యాయాల సారాంశం దీని మీద ఆధారపడి ఉంది. అందుకే దీన్ని మూలవచనం అంటాడు. లేవి కాండానికి మూలవచనం లేవి కాండం 19:2 చదువుతాం. గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఈ లేవి కాండం పుస్తకంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? స్పెషల్ ఏంటంటే పరిశుద్ధత గురించి 152 సార్లు రాయబడింది. 152 సార్లు రాయబడింది. ముఖ్యమైన మనుషులు ఎవరెవరు ఈ గ్రంథంలో? ఎవరెవరు మనకు బాగా కనబడతారు అంటే మోషే కనబడతాడు, అహరోను గారు కనబడతారు, ఆయన కుమారులైన 4 కుమారులు కనబడతారు. ఇది ఈ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు. రైట్. ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తు అంతా విగ్రహారాధనతో కూడి ఉన్న ప్రాంతం కనుక ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి ఏమొచ్చే అవకాశం ఉంది అంటే ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు. విగ్రహారాధన బ్రతుకుంటుందా ఉండదా? అక్కడ వాళ్ళతోనూ జీవించారు. 10 సంవత్సరాలు ఉంటే, 5 సంవత్సరాలు ఉంటే అక్కడ చుట్టుపక్కల ఎవరితో ఉన్నామో వాళ్ళ అలవాట్లు మనకు వచ్చేస్తాయి. మన సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు మనం కూడా పాటించే అవకాశం ఉంటుంది. 430 సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నారంటే ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ ఐగుప్తు దేశంలో ఉన్న విగ్రహాలు, ఐగుప్తు దేశంలో ఉన్న ఆచారాలు, ఐగుప్తు దేశంలో ఉన్న సాంప్రదాయాలు, వారి కట్టుబాట్లు, వారి విధి విధానాలు అన్నీ బాగా అబ్బి ఉంటాయి, బాగా వచ్చి ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులోంచి విడుదల ఇచ్చిన తర్వాత, ఐగుప్తు విడుదల ఎప్పుడు జరిగింది? ఏ పుస్తకంలో జరిగింది? నిర్గమకాండం. నిర్గమకాండంలో దేవుడు, అసలు నిర్గమకాండం ఉద్దేశం ఏంటి? దేవుడు ఇశ్రాయేలుని విడిపించాడు. ఇప్పుడు విడిపించిన దేవుడు నెక్స్ట్ పుస్తకం ఏమి రాయించాడు? ఎందుకు?
విడిపించిన తర్వాత వెంటనే దేవుని దగ్గరికి వస్తే ఏం చేయాలో తెలీదు, ఎలా ఆరాధించాలో తెలీదు, ఎలా సేవించాలో తెలీదు. అందుకోసం విడిపించాడు. విడిపించిన తర్వాత పుస్తకం గురించి చెప్తున్నాడు మోషే. చూసారా దేవుడి ప్రణాళిక? నిర్గమకాండము విడుదల. ఇక్కడ ఒక మాట రాశాను చూడండి. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, ఈ 3 పుస్తకాల్లో ఉన్నటువంటి చిన్న మాట, అంటే స్ట్రైట్ గా ఆదికాండం ఏం చెప్తుందని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆదికాండములో ఒక మానవుడు ఎలా నశించిపోయాడో చెప్పాడు. ఆదాము ఎలా నశించిపోయాడో చెప్పాడు. నిర్గమకాండములో ఇశ్రాయేలు ఎలా విమోచించబడ్డారు, ఎలా విడుదల చేయబడ్డారో నిర్గమకాండంలో చెప్పాడు. వాడు విడుదలైన ఇశ్రాయేలీలు ఎలా పరిశుద్ధపరచబడాలో లేవీకాండంలో చెప్పారు. కనెక్షన్ చూసారు ఎంత అద్భుతంగా ఉందో. నశించిపోయిన మానవుడు, విమోచించబడిన మానవులు, ఆ విడుదల పొందుకున్నటువంటి నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు పరిశుద్ధ పరచబడే విధానము లేవీకాండంలో రాయించారు. ఒక దాని తర్వాత ఒకటి కనెక్షన్. అది గ్రంథ పద్ధతి. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా వాస్తవానికి వారి జీవితంలో ఎలా పరిశుద్ధపరచబడాలో ఇక్కడ రాయించాడు దేవుడు. దీనికంటే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఒకటి చెప్పాలి. కారణం ఏంటంటే, యాకోబుకు లేయాకి పుట్టినవాడే లేవి. వాస్తవానికి యాకోబుకి ఎంతమంది కుమారులు? 12. యాకోబుకి లేయాకి మొత్తం 6 సంతానం. 6. అందులో యాకోబుకి లేయాకు పుట్టినవారు ఎవరు? లేవీయులు. చూడండి, లేవీయులు. వాస్తవానికి లేయా ద్వేషింపబడింది. ఎందుకంటే యాకోబుకు బాగా ఇష్టమైన స్త్రీ ఎవరు? రాహేలు. అయినా సరే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరి గర్భంలోంచి వచ్చారంటే యాకోబు, లేయా. ఈ ఇద్దరికి పుట్టిన వాళ్ళు ఎవరు? లేవీయులు. ఆ లేవీయుల్లో 3 వంశాలు. నెంబర్ 1 గెర్షోను, అంటే మొట్టమొదటి కొడుకు. లేవికి 3 కొడుకులు. ఆ లేవి 3 కొడుకుల్లో పెద్ద కొడుకు గెర్షోను, రెండోవాడు కహాతు, మూడోవారు మెరారి. ఇది వాళ్ళ వంశక్రమం. అంటే లేవి సంతానములో 3 కుమారులు. ఆ 3 కుమారుల్లో గెర్షోనికి మరలా 2 కుమారులు. వాళ్ళ పేర్లు లిబ్ని, షిమి. కహాతుకి 4 కొడుకులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అలాగే మెరారి అనే 3వ కుమారుడికి మరలా 2 కొడుకులు: మాహలి, మూషి. వాళ్ళ పేర్లు. ఇక్కడ వీళ్ళందరిలో మరలా అమ్రాము అనే పేరు కనబడుతుంది. అమ్రాముకి 3 పిల్లలు: మిరియాము, మోషే, అహరోను. మిరియాము, అహరోను, మోషే ఈ కహాతుని వంశం నుంచి వచ్చిన వాళ్ళు. కహాతు వంశం నుండి. అంటే అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు వీళ్ళందరూ ఉన్నా అందులో అమ్రాము కడుపున పుట్టిన వాళ్ళ మళ్ళా 3. ఈ 3 ప్రధానంగా దేవుడు ఎన్నుకున్నాడు. అంటే మోషే, మిరియాము, అహరోను ఎవరి నుంచి వచ్చారో తెలియాలి. ఎవరి నుంచి వచ్చారు? అమ్రాము ఎవరి నుంచి పుట్టాడు? కహాతు. అంటే ఇప్పుడు మోషే ఏ వంశం అని అడిగారు అనుకోండి, ఇంపార్టెంట్ బిట్ అది. కహాతు వంశం. మోషే ఎవరికి పుట్టారంటే అమ్రాము, యొకేబేదు. మోషే తల్లి పేరు యొకేబేదు. అంటే అమ్రాము నుండి పుట్టారా? అవును. అమ్రాము ఏ వంశం? కహాతు. వీళ్ళు 3 కూడా కహాతే. కానీ ప్రాముఖ్యంగా వీళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అమ్రాము సంతతి నుంచి. మరలా అహరోనికి ఎంతమంది పిల్లలు? 4. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. మోషేకి 2 కొడుకులు: గెర్షోను, ఎలియజరు. ఇలా వాళ్ళ వంశక్రమం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే లేవీ కాండంలో మనం అనుకుంటాం లేవీలు అందరూ సేవ చేయరు. లేవీలందరికీ ఒక్కొక్క సేవ అప్పగించాడు. ప్రధాన యాజకుడు బాధ్యత ఎవరికి? అహరోనుకే. ప్రధాన బాధ్యత అహరోనుదే. అంటే ఇప్పుడు మోషే కహాతు వంశంలో ఈ 4 ఉన్నా కూడా అమ్రాము నుండి పుట్టినటువంటి బిడ్డలైనటువంటి అహరోనుకే దేవుడు ప్రధాన యాజకుడు బాధ్యత అప్పగించారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారో ఆ పని నేను చెప్తాను. కాబట్టి ఇక్కడ ఈ చరిత్ర అంతా కూడా మనకి సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చూడగలిగితే. తర్వాత ఈ చరిత్ర అంటే లేవీకి పుట్టిన పిల్లలు, వారి వంశక్రమం, వారి పనులు ఎలా ఉన్నాయో ఇదంతా సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో మీకు కనబడుతుంది ఈ చరిత్ర. కాబట్టి ఇలా ఇశ్రాయేల్ ఎప్పుడైతే, ఇంకొక విషయం, 40 సంవత్సరాలు దేవుడు అరణ్యయాత్ర ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుది ఎందుకు నడిపించాడో తెలుసా ఎవరికైనా? 40 రోజులు వాస్తవానికి పట్టదు. 40 రోజులు పట్టదు. కానీ దేవుడు 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలి? ఎందుకు అంటే ప్రధానమైన కారణం ఒకటే, వాళ్ళ బుద్ధులు మారలేదు.
ఎందుకు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో? 430 సంవత్సరాలు ఉండేవారు. అలవాట్లు బేగా పోవు. వాళ్ళ అలవాట్లు, పాత అలవాట్లు, వాళ్ళ ఆచారాలు పోవాలంటే 40 సంవత్సరాల అరణ్యయాత్ర ఎందుకు చేయించాడు దేవుడు అంటే, 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న మీ అలవాట్లు ఉన్నాయే, మీ విగ్రహాల దగ్గర మొక్కడం ఉందే, ఆ విగ్రహాల దగ్గర పెట్టిన పూజలు చేయడం ఉందే, ఆ విగ్రహాల దగ్గర ప్రసాదాలు తిన్నారు కదా, ఆ అలవాట్లన్నీ పోయేసరికి 40 సంవత్సరాలు పట్టింది. అది కారణం. దేవుడు ఉట్టిగా 40 సంవత్సరాలు కావాలని కాదు వాళ్ళ ఉద్దేశం. 40 సంవత్సరాల ప్రణాళికలో ఉద్దేశం ఏంటంటే, 430 సంవత్సరాలు అక్కడ బ్రతికిన బ్రతుకుందో చూసారా, ఆ బ్రతుకు బాగోలేదు. ఆ మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ లేవీ కాండము ద్వారా వాళ్ళ చేతుల్లో పుస్తకాన్ని పెట్టి, ఇగో లేవీలారా, మీరు ఎలా ఉండాలో, దేవుని ఎలా ఆరాధించాలో చూడండి. మొట్టమొదటిగా పైన రాశాను నేను. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత దేవుని ఎలా ఆరాధించాలో, నెంబర్ 1, దేవుని ఎలా సేవించాలో, దేవునికి ఎలా లోబడాలో, అలాగే వ్యక్తిగత పరిశుద్ధత కాపాడుకునే విషయంలో ఎలా ఉండాలో దేవుడు రాయించాడు. అందుకే అంటున్నారండి, 40 సంవత్సరాలు నడిపించడానికి గల కారణం వాళ్ళు మారాలి. ఇది వాళ్ళ వంశక్రమం. ఇది వాళ్ళ వంశక్రమం. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఇక్కడ ఒక మాట చెప్పాను నేను మీకు. ఉద్దేశం ఏంటి? లేవీకాండం యొక్క ఉద్దేశం ఎవరు అడిగినా పరిశుద్ధత. ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. అంటే ఒక యాజకుడిగా ఉన్నవాడికి ఏముండాలి? ఈరోజు మనం యాజకులమేనా చెప్పాం చాలాసార్లు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో కూడా 2:9 ప్రకారం ఎలా ఉంటుంది? మనం రాజులైనా, ఎందుకంటే చీకట్లోంచి పిలవబడ్డాం, రాజులైన యాజక సమూహం అన్నాడు మనల్ని. అంటే ఆ రోజు లేవీయులు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములు యాజకులైతే, ఆ యాజకులు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు లేవీకాండం రాయిస్తే, ఈరోజు నాకేం అర్థం అవ్వాలంటే, నేను కూడా క్రొత్త నిబంధన సంఘములో, క్రీస్తు సంఘంలో నేను కూడా యాజకుడిని అయితే, వారు ఏ పరిశుద్ధత పాటించారో ఈరోజు మనకు కూడా ఏముండాలి? పరిశుద్ధత. అంటే పరిశుద్ధత లేకుండా ఒక వ్యక్తి యాజకుడు కాలేడు. అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత లేకుండా యాజకుడు కాలేము. హెబ్రీ 12:14 ఒక మాట ఉంటుంది. హెబ్రీ 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని ఉంటుంది. అంటే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు ఖచ్చితంగా ఏముండాలి? ఇప్పుడు పాత నిబంధన కాలంలో నా వైపు చూడండి. పాత నిబంధన కాలంలో గుడారంలోకి పరిశుద్ధత లేకుండా వెళ్ళాడు అనుకోండి, చస్తాడు. ఆన్ ద స్పాట్ చస్తాడు ఆయన యాజకుడు. అంటే ఎంత భయంకరం చూడండి. పరిశుద్ధత లేకుండా వెళ్ళాడా, ఆ వ్యక్తి చనిపోయినట్టే. మరి ఇప్పుడు లేదు. అందుకే మనుషులు భయం లేదు. ఎందుకంటే ఎలాంటోడైనా వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ. ఎలాంటి పాపిష్టి పనులు చేసుకొచ్చినా ఇక్కడ కూర్చోవచ్చు, ఏం కాదు. కానీ ఇప్పుడు కాదు, భవిష్యత్తు ఉంటుంది ఆ వ్యక్తికి. భవిష్యత్తులో తీర్పు ఉంటుంది. భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటాడు. కానీ ఇప్పుడు కృపాకాలంలో దేవుడు అవకాశం ఇస్తూ ఉంటే, మనందరము కూడా అవకాశాలను దుర్వినియోగపరుచుకుంటూ, దేవుడు చెప్పిన ప్రకారం బ్రతకకుండా, పరిశుద్ధత లేకుండా అసలు ఎవ్వరూ కూడా ప్రభు సన్నిధికి వెళ్ళే అవకాశమే లేదు. అందుకోసం పాత నిబంధనలు లేవీకాండం చదువుతున్నప్పుడల్లా మనకేమర్థం అవ్వాలి అంటే, క్రొత్త నిబంధనలో ఒక సంఘములో ఒక అవయవంగా, క్రీస్తు శరీరంలో అవయవంగా ఉన్న నేను ఖచ్చితంగా పరిశుద్ధత కలిగి నా బ్రతుకును కొనసాగించాలి. 93వ కీర్తన 5వ వచనంలో కూడా, ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అంటాడు 93వ కీర్తన 5లో. అంటే ఆయన మందిరానికి అనుకూలమైనది ఏంటి అంటే పరిశుద్ధత. ఇక్కడ ఇప్పుడు ఉద్దేశం కూడా, ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటి? పరిశుద్ధత. ప్రాముఖ్యమైన వచనం ఏం చెప్పాను? 27 అధ్యాయాలలో 27 అధ్యాయాల ప్రాముఖ్యమైన వచనం 19వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. లేవీకాండం 19వ అధ్యాయం. మీరు ఎవరైనా లేవీకాండంలో ప్రాముఖ్యమైన వచనం అడిగితే 19:2 చెప్పాలి. చూడండి. మీరు చూసారా, పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అంటే ప్రాముఖ్యంగా దేనికోసం మాట్లాడుతున్నాడు పుస్తకం? పరిశుద్ధత. అంటే ఏమన్నాడంటే, మీరు ఎలా ఉండాలి లేవీలారా? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు? మీరు నమ్ముకున్న దేవుడు ఎలాంటివాడు అది. కానీ ఈరోజు మనుషులుగా మనం ఎలా ఉన్నాం? ఆయన పరిశుద్ధుడే, నేను అపరిశుద్ధుడిని, నాలో పరిశుద్ధత లేదు. ఆయన అంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, ఎందుకంటే నేను పరిశుద్ధుడిని గనుక. సుమారుగా 5 వచనాలు చెప్తాను గ్రంథంలో, అవన్నీ రాసుకోండి. ఎందుకు అంటే ఈ 5 వచనాల్లో లేవీకాండం 27 అధ్యాయాల సారాంశం కూడా, 27 అధ్యాయాలు కూడా ప్రాముఖ్యంగా ఈ 5 వచనాలు మీరు చూస్తారు. ఇప్పుడు ఒక్కొక్క వచనం
ఈ 5 వచనాలు కూడా పరిశుద్ధతను తెలియజేస్తూ ఉంటాయి. చూడండి, మొట్టమొదటిగా 11వ అధ్యాయం లేవీకాండం. 11వ అధ్యాయం లేవీకాండం. 11వ అధ్యాయం లేవియ కాండము 44వ వచనం చదువుతాను నేను. చూడండి, లేవీకాండం 11:44. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. 45. నేను మీకు దేవుణ్ణై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. చూసారమ్మా, అంటే లేవీకాండం 11వ అధ్యాయం 44లోను, లేవీకాండం 11వ అధ్యాయం 45లోను మీరు చూస్తున్న మాట్లాడంటే పరిశుద్ధత, పరిశుద్ధత. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇప్పుడు 11వ అధ్యాయం అయింది. 19వ అధ్యాయం 2వ వచనం మీరు చూసారు ఆల్రెడీ. 19వ అధ్యాయం 2వ వచనం, ఇది 3వసారి చెప్పబడిన పరిశుద్ధత. 20వ అధ్యాయం, 20వ అధ్యాయంకి వెళ్దాం. 20వ అధ్యాయం 7వ వచనం, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను అని 4వసారి చెప్పబడింది. ఇది లేవీకాండం 11:44, లేవీకాండం 11:45, లేవీకాండం 19:2, లేవీకాండం 20వ అధ్యాయం 7వ వచనం. అలాగే 26వ వచనం కూడా చూడండి, 26, అదే అధ్యాయం 20వ అధ్యాయమే 26. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నావారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. ఈ 5 సందర్భాల్లోనే ఎక్కువగా మనము పరిశుద్ధత కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి అని ఈ గ్రంథం చెప్తుంది. అంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం క్రైస్తవుడికి. అది ఈ గ్రంథంలో మనకి లేవీయుల ద్వారా మనకి నేర్పించబోతున్నాడు దేవుడు. ఇక్కడ లేవి సంతానం ఎంతమంది? లేవి సంతానం ఎంతమంది అనుకున్నాం? 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. ఇక్కడ చూడండి, గెర్షోనీయులు ఎక్కడుంటారు, కహాతీయులు ఏం చేస్తారు, మెరారీయులు ఏం చేస్తారు అంటే వాళ్ళ విధానం. ప్రత్యక్ష గుడారం మనందరికీ చెప్పుకున్నాం నిర్గమకాండంలో. ప్రత్యక్ష గుడారం ఉంటుంది చూడండి. ఆ ప్రత్యక్ష గుడారం పైకప్పు ఉంటుందా, పైన ఆ పైకప్పు తెరలు కాపాడవలసిన బాధ్యత వీళ్ళది. అంటే ఒక పని కేటాయింపు చూడండి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? లేవీలు. అంటే దేవుని మందిరంలో యాజకత్వం చేసేది ఎవరు? లేవీలే. అంటే ఈ లేవీలందరూ అంటే గెర్షోను సంతతి వాళ్ళు, కహతు సంతతి వాళ్ళు, మెరారి సంతతి వాళ్ళు, వీళ్ళందరూ కూడా, వీళ్ళు మాత్రమే, మిగతా గోత్రాల వాళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గరికి కూడా రాకూడదు, చచ్చిపోతారు వాళ్ళు కూడా. ఎవరు? రూబేను, షిమ్యోను, జెబులోను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్షే, బెన్యామీను, వీళ్ళెవ్వరూ కూడా రాకూడదు. కేవలము లేవీలకు పుట్టినటువంటి సంతతి మాత్రమే ప్రత్యక్ష గుడారం పని చేయడానికి అర్హులు. అంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆ గెర్షోనీలు ఉన్నారు చూసారా, అంటే గెర్షోను కుమారులు ఎవరు? లిబ్ని, షిమి. వాళ్ళ సంతతి అంతా కూడా ఏం చేయాలి? వాళ్ళ పని ప్రత్యక్ష గుడారం పైకప్పు ఎలా ఉంది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే ప్రయాణంలో గుడారం జాగ్రత్తగా ఉండాలి. ఆ పైకప్పు ఎలాగుంది, తెరలు ఎలాగున్నాయి, కర్టెన్స్ ఎలాగున్నాయి, వేరు వేరు చేసినట్టుగా గదులుగా అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి తెరలు ఎలా ఉన్నాయి, ఇలా ఈ ప్రతిదీ కూడా, లేదా ప్రత్యక్ష గుడారం ప్రారంభంలో వెళ్ళేటప్పుడు ఆ కట్టెన్ ఎలా ఉంది, తెరలు అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? గెర్షోనీయులు. ఖచ్చితంగా అలా చేసేవాళ్ళు. నెంబర్ 2, కహాతీయుల పని ఏంటి? కహాతీయుల పని ఏంటంటే మందసం మోయడానికి వీళ్ళు రాకూడదు. మళ్ళీ నేను లేవీయుడిని అని చెప్పి పని చేసేస్తానంటే రాకూడదు. అంటే నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి. నువ్వు లేవీయుడివే కానీ నీకు మందసం పని అప్పగించలే. అందుకే మందసం వీళ్ళు ముట్టుకున్నారు అనుకోండి చస్తారు. అంటే ఎంత జాగ్రత్త చూడండి. ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేయాల్సిందే. ఇంకో పనిలో తలదొరచకూడదు నువ్వు. కహాతీయులు ఏం చేయాలి? మందసం మోసే బాధ్యత ఎవరిది? కహాతీయులు. అంటే ఇప్పుడు చూడండి, వీళ్ళలో ఎవరైనా మొయ్యొచ్చమ్మా, ఎవరైనా మొయ్యొచ్చు. కహాతీయులు మాత్రమే మొయ్యాలి. చూడండి ఒక మాట, సంఖ్యాకాండం 7వ అధ్యాయం. మందసం మోసేది కహాతీయులు మాత్రమే మొయ్యాలి. ఇంకెవరు ముట్టుకున్నా, ఇంకెవరు చెప్పండి, కహాతీయులు కాకుండా ఎవరున్నారు? గెర్షోనీయులు ఉన్నారు, మెరారీయులు. వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు, మీరు ముట్టుకోకూడదు. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి అక్కడికి వెళ్ళి మనం చదువుదాం. సంఖ్యాకాండం 7:9లో
చూసారా, కహతీయులకు ఇయ్యలేదు. ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను, అంటే మందసం తీసుకెళ్లేటప్పుడు వాహనాలు కట్టించచ్చా కట్టించకూడదా? దావీదు గారు ఏం చేశారు? అదే పొరపాటు చేశారు ఆయన. ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఏంటంటే, మందసం మోయడానికి ఎవరు ప్రత్యక్షంగా మొయ్యాలి అంటే మందసం భుజాల మీద మొయ్యాలి. ఆ మోసే వాళ్ళు కూడా ఎవరు అంటే కహతీయులు, గెర్షోనీయులు కాదు, మెరారీయులు కాదు. గమనించారా? భుజాల మీద మాత్రమే కహతీయులు మొయ్యాలి. కానీ దావీదు గారు ఏం చేశారు? కొత్త బండి కట్టించాడు. కొత్త బండి కట్టించడం వల్ల మందసం పడిపోవడం, ఉజ్జానువాడు పట్టుకోవడం, అక్కడికక్కడ ఉజ్జానువాడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆన్ ద స్పాట్లో దేవుడు వాడిని ముత్తాడు ఆయన్ని. ఎందుకంటే మందసం ముట్టుకోకూడదు. పడిపోతే పడిపోనే, నువ్వు ముట్టుకోకూడదు. మందసానికి ముందు తప్పు చేసింది ఏంటంటే దావీదు గారు బండి కట్టించకూడదు. గ్రంథములో ధర్మశాస్త్రంలో దావీదు గారు అంటే ఆయన చేసిన పొరపాటులో ఒక పొరపాటు ఏంటంటే, గ్రంథంలో రాయించబడిన తర్వాత కూడా దావీదు బండి కట్టించదు. అది కనుక మందసాన్ని మోసే పని ఎవరు? కహతీయులు. 4:15 కూడా చూడండి, సంఖ్యాకాండం 4:15 సంఖ్యాకాండం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దాన్ని మోయ రావలెను. అయితే వారు చావక ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. అందరూ వైపు చూడండి అమ్మా. అహరోను అతని కుమారులు చూడండి, ఉపకరణాలు అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఏమన్నాము? మందసం చూడండి, లోపల మందసం, బల్ల, దీపవృక్షం, దీపస్తంభం, ధూపవేదిక, ఇవన్నీ కూడా ఈ ఉపకరణాలన్నీ ముట్టుకోవాల్సింది ఎవరో తెలుసా? అహరోను అతని కుమారులే. మందసాన్ని మొయ్యాల్సిన పనిలో వీళ్ళుంటారు. వీళ్ళు కహతీలే. అంటే మరలా ఇస్సహారు కానీ, హెబ్రోను కానీ, ఉజ్జియేలు కానీ మందసం లోపల ఉన్న ఉపకరణాలు ముట్టుకోకూడదు. ఏవి? బల్ల, దీపవృక్షం. అంటే ఎంత క్లీన్గా చెప్పాడు చూడండి. అహరోను అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఏతామారు ఉపకరణాలన్నీ ముట్టుకోవచ్చు. అవన్నీ సర్దిన తర్వాత భుజాల మీద మోసే పని ఇగో ఉన్నారు కదా, ఆ కహతీయులు చేయాలి. వీళ్ళు కహతీయులే. కానీ కహతీయుల్లో అహరోనికి అతని కుమారులకు అప్పగించింది ఏంటంటే, లోపల ఉన్నటువంటి మందసం, బల్ల, దీపవృక్షం ఇవన్నీ పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. వీటిని ముట్టుకునే అవకాశం అహరోనికి అతని కుమారులకి మాత్రమే. అయితే భుజాల మీద మోసేవాళ్ళు మిగిలినటువంటి కహతు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భుజాల మీద మోసుకెళ్ళాలి. ఇది మందసం గురించి అక్కడ ఉన్న విషయం. 3 ఎవరు? మెరారీయులు. మెరారీయులు పని ఏంటి అంటే అడ్డకర్రలు ఉంటాయి. గుడారానికి అడ్డకర్రలు చెప్పుకున్నాం, పలకలు చెప్పాను మీకు, దిమ్మలు చెప్పాను. ఇవన్నీ కూడా అడ్డకర్రలు, మోతకర్రలు, ఈ పలకలు, ఈ దిమ్మలు, వాటి ఎలా ఉన్నాయో వాటి 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 యొక్క విధానాలు అవి పడిపోకుండా కరెక్ట్గా ఉన్నాయా లేదా, సేవకు బాగా ఉపయోగపడతాయి లేదా, ఏవి బాగున్నాయి ఏవి బాగోలేదు అంటే వాటిని పరిశీలించే అవకాశము లేదా ఆలోచన ఎవరికి ఉండాలి? ఇది మెరారీయుల బాధ్యత. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒకరి పని ఇంకొకరు చేసే పరిస్థితి పాత నిబంధనలో దేవుడు ఇవ్వలే. ఎందుకు అంటే, నీకు రాని దాంట్లో తలదూరిస్తే ఏమవుతుంది చెప్పండి. అలాగా నాకు బాగా వచ్చనుకోండి చేయొచ్చు, నాకు రాని పని చేశాను అనుకోండి ప్రమాదం. పాత నిబంధన కాలంలో కూడా గెర్షోనీయులకి, కహతీయులకి, మెరారీయులకి ఒక పని. అలాగే చూడండి, ఇక్కడ 3 ఉన్నారు వ్యక్తులు, మోషే, అహరోను, అహరోను కుమారులు. వీళ్ళు ఏం చేస్తారంటే తూర్పు దిక్కున పరిశుద్ధ స్థలమును కాపాడుతారు. వీళ్ళు ఎప్పుడు ముందునుంటారు. తూర్పు 4 దిక్కులు కదమ్మా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఇప్పుడు చూడండి, దక్షిణమునేమో కహతీయులు, ఉత్తరమేమో మెరారీయులు. మరి మోషే, అహరోను కుమారులు ఎక్కడుండేవారంటే తూర్పు దిక్కున ఉండేవారు. పరిశుద్ధ స్థలాన్ని కాపాడుతూ ఉండే బాధ్యత వీళ్ళు 3కి అప్పగించారు. రైట్. ఇప్పుడు ఈ చరిత్రలో భాగంగా రక్తము గురించి మాట్లాడుతూ, లేవీ కాండం యొక్క ఉద్దేశము పరిశుద్ధత గురించి అయితే, మరొకటి లేవీ కాండము దేవుడు ఎందుకు రాయించాడు అంటే, ఒక యాజకుడు ఏం చేస్తాడు అంటే, ఎవరైతే పాపం చేశాడో పాపం చేసిన వాడు యాజకుడి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత గొర్రె, మేకో, పొట్టేలో ఏదో ఒకటి తీసుకొస్తాడు. తెచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? దానిని దహన బలి అర్పిస్తాడు. అంటే ఆ రక్తాన్ని చిందించాలి, రక్త ప్రోక్షణ జరగాలి. ఎప్పుడైతే రక్తం చిందించబడుతుందో ఆ వ్యక్తి యొక్క పాపము
క్షమించబడుతుంది. పాత నిబంధన లేవీ కాండంలో ఇశ్రాయేలీలు పాప క్షమాపణ పొందడానికి ఒక గొర్రె, ఒక బలి అర్పించేవారు యాజకుడు. అయితే ఖచ్చితంగా పాపం పోవడానికి ఏముండాలి? రక్తం అవసరం. అంటే రక్తం లేకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, లేదా లేవీకాండం చదువుకుని వెళ్దాం. లేవీకాండం 17వ అధ్యాయం చూడండి. లేవీకాండము 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. లేవీకాండం 17:11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదు. అసలు ఎందుకు రక్తం తినకూడదో తెలుసమ్మా? రక్తం దేవుడు ఎందుకు తినద్దన్నాడు మనల్ని? కోడి కానీ, మేక కానీ, గొర్రె కానీ ఎప్పుడు కూడా రక్తంతో తినకూడదు అన్నాడు. ఎందుకు రక్తం తినకూడదంటే రక్తము అర్పించబడింది. రక్తము ప్రాణం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనిషి ప్రాణం పోతుంది అనుకోండి, రక్తం పోయినప్పుడు ఏమంటారు? అరే బాబు త్వరగా రక్తం ఎక్కించండి అంటారు. అంటే మనిషి ప్రాణం దేనిలో ఉంది? రక్తం. అందుకంటే అక్కడ అన్నాడు చూసారా, రక్తము దేహమునకు ప్రాణము అన్నాడు. రక్తం ఉన్నంత వరకు చాలా బాగుంటాడండి. అందుకే చూడండి, రక్తహీనత వచ్చినప్పుడు, రక్తం లేనప్పుడు వాళ్ళు పెయింట్ అయిపోతుంటారు, పడిపోతుంటారు కళ్ళు తిరిగి. లేదా రక్తం లేనప్పుడు చాలా ప్రమాదకరం, పోయిన రక్తాన్ని మరలా తిరిగి ఎక్కించాలంటాడు. ఇలాంటి సందర్భాల్లో రక్తము లేకుండా, అందుకే ఆ రక్తం దేహానికి ప్రాణం గనుక, అది ఒక ప్రాయశ్చిత్తమైన రక్తం గనుక మనం రక్తం తినకూడదు. రక్తము పాప క్షమాపణకు గుర్తు గనుక మనం రక్తం తినకూడదు. ఒక వ్యక్తి పాపానికి క్షమాపణ, ఇదంతటిని బట్టి ఏమర్థమవుతుందంటే, క్రొత్త నిబంధన సంబంధులుగా యేసుప్రభు కూడా ఏమన్నారు? ఆయన కూడా ఈరోజు బలి అయిపోయాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం క్రీస్తు ప్రభు ఏం చేశారు? తన రక్తాన్ని చిందించాడు. కారణం ఒకటే, ఆ రోజు ఒక మేక గాని, గొర్రె గాని రక్తం చిందించకపోతే ఇశ్రాయేలుకి పాపానికి క్షమాపణ లేదు. ఆ పని యాజకుడు చేసేవాడు. ఇప్పుడు తానే ప్రధాన యాజకుడిగా భూమి మీదకి వచ్చి మనందరి కోసం తన రక్తాన్ని మనందరి కోసం దారబోసాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9:22. హెబ్రీ 9:22లో హెబ్రీ గ్రంథకర్త ఇలా మాట్లాడతారు. 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే రక్తం చిందింపకుండా ఏం కలగదు? ఈరోజు యేసుప్రభు రక్తం ఏరులై పారింది కల్వరిగిరిలో. ఆ కల్వరిగిరిలో రక్తం ఏరులై పారింది. ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. ఒకటే, నా పాపం పోవడానికి, నీ పాపం పోవడానికి, మనందరి పాపాలు పోవడానికి పాప క్షమాపణ, విడుదల దయచేసింది ఎవరు మనకి? యేసుప్రభు. అందుకే అన్నాడు, ఈ రోజైనా క్రొత్త నిబంధన సంబంధాలుగా యేసుప్రభు రక్తం నాకు పాప క్షమాపణ. పాత నిబంధనలో యాజకుడు చేశాడు, కొత్త నిబంధనలో యేసుప్రభే మనందరి కోసం బలైపోయాడు. కారణం ఒకటే, ఆ రోజైనా రక్తం ఉండాలి, ఈ రోజైనా క్రైస్తవుడికి రక్తం అవసరం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, రక్తం ఏం చేస్తుందో మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, చూడండి, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆ రోజు పాత నిబంధనలో పాపం చేసేవాడు గొర్రెపిల్ల అర్పించి క్షమాపణ అయిపోయింది వెళ్ళిపో అంటాడు. కొత్త నిబంధనలో మనందరినీ కూడా ఏం చేశాడు యేసు ప్రభు? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఎలా చేసింది? పవిత్రత, పరిశుద్ధత. అది లేవీకాండం ఉద్దేశం. పరిశుద్ధత ప్రధానమైన ఉద్దేశమే. అలాగే లేవీకాండం నేర్పించే మరొకటి ఏంటంటే, రక్తము కనుక చిందించకుండా ఇశ్రాయేలుకి పాపము క్షమాపణ లేదు. ఈరోజు క్రైస్తవులకు కూడా యేసుప్రభు రక్తం చిందించకుండా నీకు పాప క్షమాపణ లేదు అన్నది లేవీకాండం నేర్పిస్తుంది. ఒక రకంగా సాదృశ్యంగా మాట్లాడుతున్నాను. రైట్. గ్రంథ విభజన చెప్పి నేను ముగిస్తాను ఈ రోజున. గ్రంథ విభజన ఇది కూడా క్లియర్గా మనం రాసుకుంటే ఎవరు అడిగినా చాలా చిటికలో చెప్పొచ్చండి. నిజంగా ఆలోచన దృష్టి గ్రంథం మీద ఉంటే ఏంటి గ్రంథం కష్టమేం కాదు. విభజన కనుక అర్థమైపోయింది అనుకోండి, గ్రంథం చెప్పడం చాలా తేలికవుతుంది. మనం కూడా చూడండి, మీరు గ్రంథంలో ఏముంది, లేవీకాండంలో ఏముందంటే, నెంబర్ 1
మొదటి అధ్యాయంలో దేని గురించి? మొదటి 5 అధ్యాయాలు కూడా బలులమ్మ. మొదటి 5 అధ్యాయాలు సుమారుగా 5 నుంచి 7 అధ్యాయాల వరకు కూడా బలులు. మొదటి బలి దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 నుంచి 7లో అపరాధ పరిహారార్థ బలి. అంటే 5 రకాల బలులు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఎన్ని రకాల బలులు ఉన్నాయని అడిగితే 5. ఆ 5 బలులు పేర్లు అక్కడ ఉన్నాయి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. అంటే ఇక్కడ ఏమీ లేదు. యాజకుడు ఉంటాడు కదా ప్రత్యక్ష గుడారంలో. ఇప్పుడు తప్పు చేసినోడు వస్తాడు. ఇప్పుడు వాడు చేసే బలి, ఏ బలి అర్పించాలో యాజకుడికి తెలుస్తుంది. పుస్తకాన్ని బట్టి, గ్రంథాన్ని బట్టి. ఇగో యాజకులతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? లేవీకాండం అంతా కూడా ఎవరితో చెప్పాడు? ఏ పుస్తకం ఇది? యాజకుల కొరకు రాయబడిన పుస్తకం. ఇప్పుడు ఒక వ్యక్తి పలానా పాపం చేసి వచ్చి నీ దగ్గర చెప్తాడు, అయ్యా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, ఈ పాపానికి ఏ బలి అర్పించాలని అడుగుతాడు. చెప్పాల్సిన వాడు యాజకుడు. ఇగో నువ్వు ఏ పాపం చేసావు? పలానా వాడిని చంపేశాను, లేదా పలానా వాడికి దెబ్బ తీశాను, వాడిని కొట్టాను. కొట్టడానికి ఒక బలి, చంపిన వాడికి ఒక బలి. అంటే పాప క్షమాపణ అవ్వాలంటే దహన బలి అర్పించే వాళ్ళు ఒక రకమైన పద్ధతి. గ్రంథం చెప్పినప్పుడు మొదటి అధ్యాయం అంతా చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది. దహన బలి మొదటి అధ్యాయం. అలాగే నైవేద్య బలి రెండోది. ఒక వ్యక్తితో సమాధానం లేకపోతే ఏ బలి అర్పించాలి? దేవునితో సమాధానం లేకపోతే ఇగో నువ్వు సమాధాన బలి అర్పించాలి, దానికోసం ఇగో మేక, గొర్రె అని చెప్తూ ఉంటాడు. అలాగే పాప పరిహారార్థనిము, అపరాధం చేస్తే ఒక బలి, పాపం చేస్తే ఒక బలి, పాపానికి ఒక బలి, అపరాధానికి ఒక బలి. ఇలా ఈ 5 రకాల బలులు మొదట ప్రాముఖ్యంగా 7 అధ్యాయాలు మనం చూస్తాం. అలాగే 8, 9, 10 ఈ 3 అధ్యాయాలు ఏముంటుంది? యాజకులను ప్రతిష్ఠించుట. అంటే యాజకుడిగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే అహరోను గాని అతని కుమారులు గాని. వాళ్ళని ప్రతిష్ఠించడం, ఎలా ప్రతిష్ఠించాలి, వాళ్ళని ఎలా అభిషేకించాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటో చెప్పే ఇక్కడ 8, 9, 10 అధ్యాయాల్లో మనకి తేటగా కనబడుతుంది. ఒక యాజకుడిగా ప్రతిష్ఠించబడ్డాం. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా యాజకుడిగా ప్రతిష్ఠించబడ్డాం. ఇలా ప్రతిష్ఠించబడినప్పుడు నాకు విధి విధానాలు ఏంటో తెలియాలా వద్దా? తెలియాలి. కానీ ఎందుకు తెలిసినా కూడా అలా మనం బ్రతకలేకపోతున్నాం. ఆ రోజు కనుక వీళ్ళు విధి విధానాలు తెలుసుకోకుండా యాజక వృత్తి చేశారనుకోండి, వాళ్ళ జీవితంలో మరణమే. అందుకే చాలా జాగ్రత్తగా యాజకులు ప్రతిష్ఠించినప్పుడు జాగ్రత్తగా చెప్తూ ఉంటారు మోషే. 11 నుండి 15 అధ్యాయాలు ఏముందో చూడండి. ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి. ఇక్కడ జంతువుల గురించి ఉంటాయి, ప్రాకే పురుగులు ఉంటాయి, ఎగిరే పక్షులు ఉంటాయి, రకరకాలుగా. ఆ జంతువులు కొన్ని తినచ్చు, కొన్ని తినకూడదు. ఇది మనకు కాదు, ఇశ్రాయేలుకి. మళ్ళా ఇది చదువుతారు, తీసుకొస్తారు కొంతమంది. ఏంటి అది తినకూడదు అన్నాడు దేవుడు? ఎక్కడ రాయించాడు? పాత నిబంధనలో ఉంది కదా, 11వ అధ్యాయం లేవీకాండంలో ఉంది. కానీ అది నీకు కాదు, ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కాబట్టి 11 నుండి 15 అధ్యాయాల్లో అంటే లేవీలకే, ఈ లేవీలు ఇశ్రాయేలుకి చెప్పాలి. వీళ్ళ కోసం రాయబడిన పుస్తకమే. వీళ్ళు ఏం చేస్తారు? అరే బాబు ఇశ్రాయేలరా, ఏది పడితే తినకండి. దేవుడు ఏవి తినాలో చెప్పాడు, ఏవి తినకూడదో చెప్పాడు, ఏవి పవిత్రమైనవో చెప్పాడు, ఏవి అపవిత్రమైనవో చెప్పాడు. ఇది 11 నుండి 15 అధ్యాయాలు. అలాగే ప్రాముఖ్యమైన అధ్యాయాలు 2, 16, 17. ఇక్కడ ఏముంటుందంటే ప్రాయశ్చిత్తం, అలాగే రక్తమును గూర్చి. అంటే ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తము చెయ్యాలి, లేదా ప్రాయశ్చిత్తం అంటే పాప క్షమాపణ, అది జరగాలి అంటే ఈ 16వ అధ్యాయం 17 అధ్యాయాల్లో ఇది రాయబడింది. పాత నిబంధన కాలంలో ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏంటంటే నేను పొందాల్సిన శిక్ష మరొక వ్యక్తి నా కొరకు పొందడం, నేను పొందాల్సింది మరొక వ్యక్తి. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక, అక్కడే ఉన్నాం కనుక 4:10 చదివేస్తాను నేను. 4:10 యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 చూడండి. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇప్పుడు మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం ఎవరు? తన కుమారుని పంపాడట. ఇప్పుడు కుమారుడు ఏం చేశాడు? మనందరి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. అరే బాబు నువ్వు లేగు సైడ్కి, నువ్వు తప్పు చేస్తావు కదా, నువ్వు లేగు, నీ తప్పుకు శిక్ష నేను భరిస్తాను అన్నాడు యేసు ప్రభు. నువ్వు పొందాల్సిన శిక్ష నేను పొందుతాను. ఆలోచించండి, ఆ మాటల కన్నా అర్థం నిజంగా అర్థమైతే ఆ వ్యక్తి ఎప్పుడు పాపం చేయడండి. నేను పాపంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న నా జీవితాన్ని
నువ్వు తప్పు చేసావు కరెక్టే, తప్పు చేసిన వాడే శిక్ష పొందాలి, అవునా కాదా? పాపం ఎవరైతే చేశాడో వాడికే శిక్ష లోకంలో. తప్పు చేసిన వాడు శిక్ష పడుతుంటే, నాన్న నువ్వు లేగు, నేను నీ శిక్షను భరిస్తానని ప్రభు వచ్చి కూర్చున్నాడు. అది ప్రాయశ్చిత్తం. నేను పొందాల్సిన శిక్ష ఆయన పొందటం ప్రాయశ్చిత్తం. నన్ను లెగమన్నాడు, ఆయన నిలబడ్డాడు బోన్లో. నేను పొందాల్సిన శిక్ష ఆయన మీద పడిపోయింది. ఇది ప్రాయశ్చిత్తం. అందుకే దేవుడు తన కుమారుని పంపాడు. ఆ ప్రాయశ్చిత్తం గురించి ఈ 2 అధ్యాయాల్లో రాయబడుతుంది. అలాగే 18, 19, 20 ఈ 3 అధ్యాయాల్లో కూడా పరిశుద్ధపరచబడినటువంటి ఒక వ్యక్తి ఎలా తన పరిశుద్ధ జీవితం కొనసాగించాలి, ఎలా పాటించాలి, ఆ 3 అధ్యాయాల్లో కూడా వివరణగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా మారానండి, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడ్డాను. ఇప్పుడు నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే నా పరిశుద్ధతను కాపాడుకోగలను? ఎందుకంటే పరిశుద్ధపరచబడి నేను ఖచ్చితంగా నా జీవితాన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవాల్సిన విధానాలు 18, 19, 20లో ఉంటాయి. 21, 22 ఈ 2 అధ్యాయాల్లో యాజకుల విధి విధానాలు అన్నాడు ఇక్కడ. అంటే యాజక వృత్తి చేస్తున్న, ప్రత్యక్ష గుడారంలో చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ గెర్షోనీయులు కానీ, కహతీయులు కానీ, మెరారీయులు కానీ, మోషే కానీ, అహరోను కానీ, అహరోను కుమారులు కానీ యాజక వృత్తి చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏవి పాటించాలి, ఏవి పాటించకూడదు, ఇక్కడ ఈ 2 అధ్యాయాల్లో దేవుడు చాలా తేటగా రాయించాడు. అలాగే 23, 24, 25 ఈ 3 అధ్యాయాల్లో నియామక కాలములు అని రాశాను ఇక్కడ. నియామక కాలాలంటే పండగలు. గుర్తుపెట్టుకోండి, తిండి కోసం అడిగితే 11వ అధ్యాయం చెప్పండి వెంటనే. ఏవి తినాలో ఏవి తినకూడదు ఎక్కడ రాయబడింది? లేవీకాండం 11వ అధ్యాయం. నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తాం. లేవీకాండం 11వ అధ్యాయంలో ఏవి తినకూడదు, ఏవి తినచ్చు. అక్కడ పండగల గురించి పాత నిబంధనలు ఎక్కడ రాయబడింది అంటే తిప్పేస్తుంటాం పేజీలు, ఎవరికి కనబడదు, ఎందుకంటే గ్రంథాన్ని చదవం. పండగల కోసం ఎక్కడ రాయబడింది అంటే వెంటనే చెప్పాలి స్పాట్లో. లేవీకాండం 23వ అధ్యాయం, 24వ అధ్యాయం, 25వ అధ్యాయం, ప్రాముఖ్యంగా 23. 23లోనే పాత నిబంధనలో 7 పండుగలు ఉంటాయి. ఆ 7 పండుగల గురించి చూస్తాం మనం అక్కడ. 7 పండుగలు. ఆ 7 పండుగల్లో పెంతుకొస్తు పండుగ, శృంగధ్వని పండగ, ప్రాయశ్చిత్తార్థ పండగ, పులియని రొట్టెల పండగ, పస్కా పండుగ, ఇలా ఈ 7 పండుగల గురించి ఇక్కడ చెప్పబడతాయి. ఆ పండుగలు వాళ్ళకి మనకు కాదు. పర్ణశాల పండుగ అంటాడు. చివరిగా 2 అధ్యాయాలకు వచ్చేసి 26వ అధ్యాయంలో మీరు ఇలా చేస్తే, ఇగో 25 అధ్యాయాలు చెప్పి మీరు ఇలా బ్రతికితే లేవీయులారా మీరు ఆశీర్వాదం పొందుకుంటారంటాడు. అంటే 26వ అధ్యాయం కంప్లీట్ గా ఆశీర్వాదాలు. 27వ అధ్యాయంకి వచ్చేసరికి మొక్కుబడులు ఎలా చెల్లించాలి, ఏదైనా దేవునికి మొక్కుతే ఆ మొక్కుబడి చెల్లించాలి అంటాడు. మొక్కుబడి చెల్లించకపోతే ఏమవుతుంది తెలుసమ్మా? మొక్కుకున్న తర్వాత చెల్లించకపోతే ఏమవుద్ది? పాపం అవుతుంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. మొక్కుబడి ఒక మాట చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం చూడండి ఒకసారి. మొక్కుకోకుండా ఉండడమే మేలు నన్ను అడిగితే. మొక్కుకున్నావా, నెరవేర్చాలి. ద్వితీయోపదేశకాండం 23, 21, 23, 21. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కు కొనిన తరువాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టు కొనును. అది నీకేమవుతుంది? పాపమగును. పాపం. మొక్కుకున్నావా తీర్చేసే, లేదంటే సైలెంట్గా నోరు మూసుకొని ఉండడం మేలు. మొక్కుకుంటే తీర్చేసే, లేదంటే ఎలాగైనా దేవుడు రాబట్టుకుంటాడు. మరలా రాబట్టుకోవడం కాదు, అది నీకు పాపం అవుతుంది అన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. మొక్కుబడి గురించి మరొక మాట, 4వ వచనం. 5:4 ప్రసంగి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయదు. అక్కడ తడువు అన్నాడు. తడువు అన్న ఆలస్యం అన్నా ఒకటే. నీవు దేవునికి మొక్కుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టము లేదు. అంటే చెల్లించలేని వాడు ఎవరు? బుద్ధిహీనుడు. తర్వాత 5, నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుకోకుండా ఉండడమే మేలు. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన, అంటే దేహం మీద శిక్ష పడుతుంది అనమాట. ఒక ఆయన మొక్కుకుని దేవునికి ఇవ్వడం మానేస్తాడంట, దేహం మీద శిక్ష పడుతుంది. మొక్కుకుని దేవునికి ఇవ్వడం మానేస్తే ఏదో ఒకటి పడుతుంది. హాస్పిటల్ చూడు తిరుగుతుంటాడు వీడు.
ఏంటి ఎప్పుడు చూసినా హాస్పిటల్లే. ఎందుకంటే ఏదో ఇవ్వాలనుకున్నాడు, ఇవ్వలేకపోయాడు. ఏదో ఇస్తానన్నాడు, చేయలేకపోయాడు. అంటే జాగ్రత్తగా మనం చేసుకున్న ఏదైనా నువ్వు ఇస్తాను అంటే ఇచ్చేసే. మొక్కుకొని ఇవ్వలేదనుకో, ఖచ్చితంగా ఆ శిక్ష నీ దేహం మీద పడుతుంది. అప్పుడు డబ్బులు కట్టడమే హాస్పిటల్ కనబడుతుంటది మనకి. చూడండి, చాలా మంది కడుతూనే ఉంటారు హాస్పిటల్స్కి, ఏదో దాన్ని పెంచి పోషించినట్టుగా. కారణం ఏంటంటే ఏదో దేవునికి ఇవ్వడం మానేస్తుంటారండి. అందుకే దేవునికి ఇవ్వాల్సింది కూడా మనం ఇచ్చేయాలమ్మా. చాలా మంది చాలా మంది వచ్చే జీతంలో కూడా ఇవ్వట్లేదు. నాకు తెలుసు. వచ్చే జీతంలో కూడా ఇవ్వక చాలా మంది వారి జీవితాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే దశమ భాగము పాత నిబంధనలు ఏమన్నాడు, ఎవరిది అది 27లో చెప్తాడు. ఈ లేవీకరణ 27 అధ్యాయం ముగింపులు ఏముంటుందంటే, మొక్కుబళ్ళు గురించి రాస్తూ ఇంకేమో రాశాను అక్కడ, దశమ భాగం యెహోవా సొమ్ము. ఈరోజు క్రొత్త నిబంధనలో దశమ భాగం కంటే ఎక్కువ నువ్వు ఇవ్వాలి. ఖచ్చితంగా ఆయన దానికంటే ఎక్కువ ఇవ్వాలి. రీసెంట్ గా జరిగిన సంఘటన, అంటే దేవుడు ఇలాంటోడా అని మీరు అనకూడదు, అది సొమ్ము దేవుడిది. క్రైస్తవులుగా మనందరం దేవుని మందిరానికి ఉపయోగపడాలి. మందిరంలో విధవరాలు ఎవరైనా ఉంటే, దిక్కులేని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడాలి. సువార్త కార్యక్రమాలకు ఉపయోగపడాలి దేవుని సొమ్ము. అది నువ్వు ఇవ్వకపోతే, నువ్వు గుప్పిలు పట్టుకుని ఉంటే, 70,000 వస్తున్న ఆయన ఎంత ఇవ్వాలి అంచనాగా? ఎంత ఇవ్వాలి? 7,000 పైనే. 7,500 అన్నారు బ్రదర్. 7,000 పైనే ఇవ్వాలి. 2,000 ఇస్తే 2,000 ఇస్తే తర్వాత హాస్పిటల్ కట్టుకోవడం నేను చూశాను. హాస్పిటల్కి వెళ్తున్నాడు తరచుగా. దేవునికి ఇవ్వడం మానేసి హాస్పిటల్లో 5,000 కట్టుకుంటే సరిపోయిందండి ఈ నెలకి. దేవుడికి ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? అక్కడ 5,000 తీసుకుంటాడు ఆయన. అంటే అక్కడ ఒక మాట అన్నాడు ద్వితీయోపదేశం, నేను రాబట్టుకోవాలంటే ఎలాగైనా రాబట్టుకుంటాను. పైగా నీకు ఒళ్ళంత నొప్పులు, నీకు బాధలు ఎందుకు? అక్కడ నువ్వు పరిగెట్టడం, ఆయాసం. దాని బదులు దేవునికి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేస్తే ప్రశాంతత. ఉన్న దాంట్లో గింజో కడుగో తినడం మంచిది. ఎందుకంటే అది దేవుని పరిచర్య కోసం వాడబడాలి. క్రైస్తవులుగా దేవుడు ఏమైనా, అమ్మ మన దగ్గర ఏం తీసుకుంటున్నాడు, ఆయన ఇచ్చిందే నేను ఆయనకి ఇస్తున్నాను కొంత అంతే అని ఎప్పుడైతే అనుకుంటావో మనకు భారం అనిపించదు. బాబు దేవుడికి ఎంత ఇచ్చేస్తున్నామా అని పక్కనే పుల్లాడుతాడు ఒకడు వచ్చి. ఉన్నారు అలాంటి వాళ్ళు. దేవుడికి 7,000 పైనే అని అంటారు. అప్పుడు నీకు ఒక ఆలోచన పుట్టిస్తాడు అపవాది, అంతెందుకు, చీటీ వేసుకుంటే సరిపోదు. 2,000 ఇచ్చి 5,000 చీటీ వేసుకుంటాడట. చీటీకి తగ్గట్టే నీకు తీసుకొస్తాడు ఒక పెద్ద చీటీ. అంత పరిస్థితి మనం తెచ్చుకోకుండా దేవునికి ఇచ్చేస్తే మిగిలిన డబ్బులు సంతృప్తిగా, సమృద్ధిగా నెలంతా ఉపయోగపడగా ఒకరికి పెట్టే స్తోమతలో నువ్వు ఉంచుతాడు దేవుడు. అలాంటి స్థితి మనం పొందుకుంటాం మనందరం. లేవీకాండం 27వ అధ్యాయంలో దశమ భాగము, మొక్కుబడులు చెల్లించడం, ఎలా చెల్లించాలి, చెల్లించకపోతే ఏంటి, దశమ భాగం గురించి మాట్లాడతాడు. ఇలా లేవీకాండం యొక్క బ్యాక్గ్రౌండ్. అంటే మనం ఏం చూస్తాం, అసలు ఎందుకు రాయబడిందో, ఏ కాలంలో రాయబడిందో, ఎవరు రాశారో, అసలు ఈ లేవీకాండం యొక్క ఉద్దేశం ఏంటి అంటే పరిశుద్ధత అన్నాడు. లేవీకాండము అసలు ఎవరు, లేవీ సంతతి ఎవరు, ఎంతమంది లేవీలు ఉన్నారు, లేవీకి ఎంతమంది కుమారులు, లేవీల్లో ఉన్నటువంటి కుమారులు వారు ఏ ఏ పని చేసేవారు, ప్రత్యక్ష గుడారంలో ఏ పనికి వాళ్ళు కేటాయించబడ్డారు, మోషేకి అప్పగించిన పని ఏంటి, అహరోనుకి అప్పగించిన పని ఏంటి అన్నది ఒక క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాగే లేవీలు ఎందుకు లేవీకాండము పుస్తకం ఇచ్చారు అంటే, దేవుడు అప్పుడే ఇశ్రాయేలు ఐగుప్తులోంచి వచ్చారు, వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఆరాధించాలో, ఎలా సేవించాలో వారికి తెలియదు కనుక ఈ పుస్తకాన్ని చేతిలో పెట్టి, బాబు లేవీకాండం మీ చేతిలో పెట్టాను, మీరు ఇప్పుడే ఐగుప్తులోంచి, బానిసత్వంలోంచి బయటకు వచ్చారు, దేవుని ఎలా ఆరాధించాలో మీకు తెలియదు కాబట్టి ఒక యాజకులుగా మీకు విధులు విధానాలన్నీ ఈ పుస్తకంలో రాయించాడు దేవుడు. అలా రాయించిన తర్వాత గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు, మోసే అహరోనులు ఏమేమి చేయాలో చెప్పాడు, ఏవేవి వారు కాపాడాలో చెప్పాడు. చివరికి గ్రంథ విభజన ఈరోజు మనం చూడగలిగాం. అంటే ఒక్కొక్క అధ్యాయంలో దేనికోసం రాయబడింది, ఆ రాయబడిన విషయం నీకు మనసులో ఉంటే మీరే చెప్పేస్తారు. లేవీకాండం 3వ అధ్యాయం ఏంటండి, సమాధాన బలి. వెరీ గుడ్. అలా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి మనకి, ఫింగర్ టిప్స్ మీద అలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. రేపు పొద్దున భవిష్యత్తులో అనేక ప్రాంతాలకి వెళ్ళరు మీరు, అద్భుతంగా దేవుడు వాడుకోడు. ఈరోజు యవ్వన జనాన్ని వాడుకోకపోవడానికి కారణం ఏంటంటే, నాకు ఎప్పుడు ఒకటి ఇష్టం అమ్మా, ఎవరైతే గ్రంథం రాస్తారో నాకు ఇష్టం. అంటే చెప్పినప్పుడు నేను నాకున్న అలవాటు చెప్తున్నాను, ఎప్పుడు ఎక్కడ చెప్పినా పుస్తకం గ్యారంటీ నా దగ్గర ఉంటుంది. నేను రాస్తూ ఉంటాను. రాయడం రాయడం రాయడమే, ఎక్కడ ఏమున్నాయో గుర్తించుకునే పరిస్థితి నీకు ఏర్పడుతుంది.
మనం ఎప్పుడు రాస్తూ ఉండాలి. ఎక్కువ శాతం రాయడానికి ఇష్టపడరు మనుషులు. కానీ నువ్వు రాసి చూడు, రాసే వ్యక్తికే సేవను అప్పగిస్తాడు దేవుడు. అవును. పరిచర్య నువ్వు చెయ్యాలి అంటే రాయాలి గ్రంథాన్ని. చదువుతున్నాం కదా అందరం కూడా. ఎంతగా రాస్తుంటామో ఇప్పుడు ఎవ్వరు చెప్పినా, ఎక్కడ చెప్పినా చిన్నప్పటి నుంచి అంటే నేను తెలిసిన క్రీస్తుని ఎరిగినప్పటి నుంచి కూడా ఎక్కడ సువార్త చెప్పినా అక్కడ వాక్యం పుస్తకం గ్యారంటీ, పెన్ గ్యారంటీ. వాళ్ళు చెప్పింది రాసుకుంటూ ఉంటాను. అనిపిస్తుంటది. అలా రాయడమే దేవుడు ఈ రోజున ఇక్కడ నిలబెట్టాడు. తడుముకోకుండా చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా చూడండి, మీరు చదివినది కాదు కానీ ఎంత రాస్తావో అంత మెమరీ, అంత నీకు రికలెక్ట్ అవుతుంది. అంత క్షుణ్ణంగా నీకు గుర్తుంటది. ఈరోజు పిల్లలు ఎందుకు చాలా మంది అంటే రాయడానికి ఇష్టపడలే. ట్యూషన్లో కూడా చూస్తుంటారు, రాయడానికి ఇష్టపడరు. స్కూల్లో కూడా రాయడానికి ఇష్టపడరు. వాడికి ఏం గుర్తుండదు. మీరు రాయండి. ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి పిల్లలుగా మిమ్మల్ని దేవుడు తీర్చిదిద్దగలడు. కాబట్టి లేవి కాండములో 40 సంవత్సరాలు నడిపించడానికి గల కారణం కూడా చెప్పాను మీకు. ఎందుకు? వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు ఐగుప్తు దేశంలో ఉన్నవి వీళ్ళకి రాకూడదు, కానీ పాటిస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో దేవుడు 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించాడు. దేవుని చిత్తమైతే లేవికాండం మొదటి అధ్యాయం వచ్చి లక్షవారం మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఓపికతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు.